ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇక ఈ రోజు మన సూపర్ ఫుడ్ వంటిల్లే వైద్యశాలలో ఎంతో రుచికరంగా ఉండే కొత్తిమీరతో కూరను తయారు చేసుకునే విధానం ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, మరి సాధారణంగా కొత్తిమీరతో రసం చేయడం చూసాం, మనము పచ్చళ్ళు చేయడం చాలా కామన్. మరి కొత్తిమీరతో కూర తయారు చేసుకునే విధానం ఏంటో ఒకసారి చూపిస్తారా? కొత్తిమీర అంటే కూర మీద పైన చల్లుకు తినేదే అని మైండ్లో ఉండి అట్లా అనిపిస్తున్నారు తప్ప అది ఆకుకూర. కాకపోతే ఏంటంటే కొంచెం మంచి సువాసన ఉండి కొద్ది వాసన కోసం కొద్దిగా చల్లుకోవడం అనేది పేరు. ఫ్లేవర్ అనేది ఎక్కువ ఉంటుంది అన్న ఆకుకూరలతో పోల్చి. అంతే. అందుకని ఇక్కడ పచ్చడి రూపంలో ఎక్కువ వెళ్ళలేదా, కూరలాగా కూడా అంతే. ఓకే. కొత్తిమీరను తీసుకుంటే ఈక్వల్ టు కరివేపాకే విటమిన్ ఏ విషయంలో. అలాంటి కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్స్ అయిన బీటా కెరోటిన్ మన శరీరాన్ని శుద్ధి చేయడానికి అద్భుతంగా పనికొస్తుంది. అలాంటి కొత్తిమీరని పోషకాలు పోని విధంగా చిటికలో నిమిషాల్లోనే కొత్తిమీర కర్రీ అయిపోతుంది. అందుకని ఎక్కువ బెనిఫిట్స్ వచ్చే కొత్తిమీర కర్రీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కొత్తిమీర కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర 1 కప్పు, టమోటాలు 2, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, వేరుశనగ పప్పులు 2 టేబుల్ స్పూన్లు, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, వెల్లుల్లి రెబ్బలు 7, ఎండుమిరపకాయలు 2, పసుపు కొద్దిగా. ముందుగా ఒక మందపాటి మట్టి పాత్రలో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయ ముక్కలు, వేరుశనగ పప్పులు, వీటితో పాటు వెల్లుల్లిపాయ రెబ్బలు, వీటన్నిటిని ద్వారగా వేగనిచ్చి కొద్దిగా గోరువెచ్చగా చల్లారనివ్వాలి. ఈలోపు చాపర్ ఒకటి తీసుకుని టమోటాలని వేసేసి మనం మొక్క చెక్కలాగా అట్లా చేసుకోవాలి. రోటి పచ్చడికి ఎట్లా ఉంటుంది, చాపర్లో అయితే అట్లా వస్తుంది అనమాట, రోటి పచ్చడిలాగా. దాంతోపాటు మనం తీసుకున్న కొత్తిమీర అంతటిని కూడా చాపర్లో వేసేసి చెక్క ముక్కలా చేసుకోవాలి. ఇటు టమోటా ఇటు కొత్తిమీర అట్లా కచ్చా పచ్చగా అయిన తర్వాత మిక్సీ జార్లో ఈ కర్రీకి మసాలా ఏదైతే మనం వేపించి పెట్టుకున్నామో దాన్ని వేసేసి కొద్దిగా పసుపు వేసేసి పౌడర్ చేసేసుకుంటాం. కర్రీ పౌడర్ అనమాట ఇది. బాగా మెత్తగా పొడైన తర్వాత అందులో నిమ్మరసం, కొద్దిగా నీరు వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేస్తాం. ఒక పాత్ర పొయ్యి మీద పెట్టి అందులో జీలకర్ర, మేగడ, పచ్చి ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కల తాలింపు వేగిన తర్వాత టమోటా కొత్తిమీర కచ్చా పచ్చగా చేసుకున్న దాన్ని తీసుకొచ్చి ఇందులో వేసేస్తాం. మెత్తగా గ్రైండర్ లాగా వేస్తే అసలు బాగోదు, పేస్ట్లా అయిపోతుంది. ఇట్లా కచ్చా పచ్చగా చేస్తే కూరలాగా చాలా బాగుంటుంది అనమాట. మూత పెట్టేసి కొత్తిమీరలో పచ్చిదనం పోయే వరకు అట్లా కాస్త మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత అందులో ఈ గ్రైండ్ చేసిన మసాలా, వేరుశనగ పప్పుల మసాలా ఏదైతే ఉందో దాన్ని పోసేస్తాం. ఆ మసాలాతో కొత్తిమీర కర్రీ ఒక 5 నిమిషాలు అట్లా మూత పెట్టేసి మగ్గనిస్తే కమ్మగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఏ రిచ్గా ఉండే కొత్తిమీర కర్రీ చూసారు కదా. ఈసారి ట్రై చేయండి. ఎక్కువ పోషకాలు తక్కువ కర్రీలో వెళతాయి మనకి.